ఈ వీడియోలో నేను మీకు మష్రూమ్ గ్రేవీ చూపిస్తాను. ఇవి వచ్చేసి బటన్ మష్రూమ్స్. బటన్ మష్రూమ్స్ 200 గ్రామ్స్ మనకి 30 to 45 మధ్యలో పడుతుంది. బటన్ మష్రూమ్స్ పైన బాగా మట్టి ఉంటుంది, ఎందుకంటే మట్టిలో పెరుగుతుంది కాబట్టి. సో మట్టి అంతా శుభ్రం చేసుకుని పై లేయర్ తీసేసిన తర్వాత ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకుని ఇలా హాఫ్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే మనకి గ్రేవీ కానీ ఫ్రై కానీ ఈజీగా ఉంటుంది. ఈ మష్రూమ్లో మనకి హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, అలాగే విటమిన్ డి కూడా మనకి మష్రూమ్లో దొరుకుతుంది. మష్రూమ్ రోజు తినొచ్చా అంటే తినొచ్చండి. ఇది మష్రూమ్ బాగా మంచిదనమాట. మష్రూమ్ని చాలామంది పొట్టకొక్కులు అంటారు, లేకపోతే పొట్టగొడుగులు అంటారు. హైదరాబాద్ రాకముందు నేను ఎప్పుడు కూడా మష్రూమ్ తినలేదు. హైదరాబాద్ వచ్చిన తర్వాత మనకి మష్రూమ్ దొరుకుతుంది కాబట్టి చాలాసార్లు మష్రూమ్ తింటున్నాము. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీరు ఎప్పుడు మష్రూమ్ తినకపోతే కనుక ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బాండి పెట్టుకుని మస్టర్డ్ ఆయిల్, అదేనండి ఆవాల నూనె వేసుకున్నాను. ఆవాల నూనెలో మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకుని బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలి. ఆవాల నూనె కర్రీ కుక్ అవుతున్నప్పుడు స్మెల్ వస్తుంది, కానీ కర్రీ కుక్ అయిన తర్వాత చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బాండీలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని పచ్చిమిర్చి, ఆనియన్స్, సాల్ట్ ఇంకా పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అంతా కూడా మగ్గనివ్వాలి బాగా, ఎందుకంటే ఇది గ్రేవీ కర్రీ కాబట్టి ఆనియన్ కనిపించకుండా మగ్గనివ్వాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత గరం మసాలా, కారం యాడ్ చేసుకోండి. తర్వాత మనం 2 to 3 టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకోవాలి. బాగా కలిపి ఆయిల్ తేలేంత వరకు కూడా ఇది ఫ్రై చేస్తూ ఉండాలి. అప్పుడు ఆయిల్ పైకి తేలింది అనిపించుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. మా ఇంట్లో ఎక్కువ మంది ఉండరు కాబట్టి నేను కొంచెం కర్రీ ప్రిపేర్ చేస్తాను. మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే కనుక కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుని కర్రీని ప్రిపేర్ చేయండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి మరి కొద్దిసేపు మరగనివ్వాలి. కొంచెం సేపు ఉన్నాక దగ్గర పడుతుంది. ఆయిల్ పైకి తేలేంత వరకు చూసి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకో.